ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. మరొక నూతన ఉదయం ఆయన్ని సేవించడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకు మరొక నూతన సాయంత్రం ఇచ్చాడు, సజీవ లెక్కలో ఉంచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పటి వరకు కీర్తన పాడి దేవుణ్ణి మయంపరిచిన బిడ్డలకై వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పరిశుద్ధ దేవ, ప్రతి రాత్రి మాకు నీ పాద సన్నిధిని మీరే ఇస్తున్నారు, సజీవులుగా ఉంచుతున్నారు. ప్రతి రాత్రి మమ్మల్ని నూతనమైన ఆత్మీయ బలంతో నింపుతున్నారు. పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడం ద్వారా పారమార్థిక సత్యాలు తెలుసుకోవటానికి, అవి మా విశ్వాసానికి ఎంతో ప్రయోజనకరంగా చేస్తున్నారు. మరి ఏ గృహం క్రీస్తుని ఆరాధిస్తుందో ఆ గృహం చుట్టూ మరి నీ దూతల కాపుదల ఉంటుందని యోబు గ్రంథం 1:10 తెలుసుకున్నాం. మరి ఈ రాత్రి వేళ కూడా నిన్ను ఆశ్రయిస్తున్న గృహాల చుట్టూ మీరు ఉన్నారని, ప్రతి ఆపదలు, వ్యాధులు, శ్రమలు, శోధన, మరణాలన్నీ తప్పిస్తూ వచ్చారు. కాబట్టి ఇన్నాళ్ళు ఈ లోకంలో మేము సజీవులుగా ఉన్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు. ఈ రాత్రి వేళ ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాల బిడ్డలకు దీవెనకరంగా మరి ఈ ప్రార్థనలన్నీ సఫలమగుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 53వ కీర్తన, 20వ సాంలో 26వ కీర్తన, సాయంకాల కీర్తన పడుతుంది. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, యేసుదయా రసముల్కా నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలల్ రాకుండా అడ్డగి చుమి ప్రభు బిడ్డలము, రాత్రిలో ప్రీతి బాపుము తండ్రి. సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, దుష్టుడౌ శోధకుని త్రొక్కుటకు బలమీము, భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, ఏకా పుత్రుడౌ శ్రీ యేసు నామమునా సాయం కాలమెల్లా సరిగానా ప్రీచుమా. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, జనకసుతా శుద్ధాత్మ ఘనదేవా స్తుతిల్తు, అనిశము జీవించిరాజంబు చేయుము నామేని. సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. వీలున్నవారు లేచి నిలుచుంటే ఆరాధనా క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యాని మరికి పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును అక్కడి నుండి వచ్చునని తీర్పునని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 442వ కీర్తన 20 ఫామ్లో 160వ కీర్తన జీవితాంతం వరకు నీకే సేవ సల్పడం. ఇది జీవితకాలం ఉండే ఓ సమర్పణ, ఓ నిబంధన. అందరం కలిసి పెద్దగా ఈ కీర్తన పాడి దేవుని గణపండి. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయము కలిగినా అన్ని పోవును నీవు నాకున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని, అన్ని వేళలో నీవు చెంతనేయున్నయనుభవం నీయవే. తిన్నగా నీ మార్గమందున పూని నడచ రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యం లున్నను, శత్రువగు సాతాను గెల్వన్ చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయమునందు వెలుపట నావరించి శత్రులం చెదరగొట్టుము రూపుమాపు శీఘ్రముగా నా రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలో నీవుండు చోటు నన్ను చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను పీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పాతయాశలు కోరక ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు నేను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన బుధవారం
ఇలా దేవుని సన్నిధిలో మనమంతా తిరిగి కలుసుకోగలుగుతున్నాం. ఈ లోకములో ఎన్నో భయంకరమైన విషయాలు, మరణాలు, ప్రమాదాలు, ఆటంకాలు ఎన్నో ఉన్న లోకములో మనం ప్రతిరోజు క్షేమంగా ఉంచుతుంది మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమే. ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో గడపటం ద్వారా ఒకటి వినయం, రెండు విధేయత, రెండవది ఆయన పనిలో ఇది భాగం. ఆయన పని, సువార్త పనిలో ప్రతి కుటుంబం కూడా ఉండటం, కుటుంబ ప్రార్థన జరుపుకోవటం, కుటుంబాన్ని దేవునికి దగ్గరగా నడపటం చాలా అవసరం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదును. పిడి శుభామణి గారు మన లూథరన్ సభ్యుడు. మరి రాజమండ్రి ప్రాంతంలో లూథర్గిరి తర్వాతే కాతిరెనపూర్ వచ్చింది. దానిలో ఆయన సంఘస్థుడు, టీచర్ గారు, సండే స్కూల్ మినిస్ట్రీలో బాగా ఎక్కువ కాలం పనిచేసిన వాడు. ఆయన రాసిన కీర్తన సేవ జీవితాంతం, పార్ట్ టైం కాదు, పర్మనెంట్, కొంతకాలం కాదు, ఊపిరి ఉన్నంత వరకు. ఇక్కడ పౌలు పరిచర్యలో దేవుడు తిమోతిని ప్రవేశపెట్టాడు. తిమోతి పునాది నుండి బాగా భక్తిపరుడు, కొత్తగా రక్షించబడ్డవాడు కాదు. వాళ్ళ అమ్మమ్మగారు మరియు వాళ్ళ అమ్మగారు, ఈరోజు మరి తిమోతి, అంటే 3 తరాల నుండి ఈ వారసత్వం వస్తూనే ఉంది. మహిమలో నీవుండుచో మమ్ము చేర్చెదనంటివే, ఇహము దాటిన పీడనంటిని రక్షక, జీవితాంతము వరకు నీ సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యం ఇచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని.
రత్నవర్ణుడవు నా ప్రియుడవు, 10,000లలో అతి సుందరుడవని వర్ణించబడుచున్న నా యేసుకే ఆలాపన. నా స్తుతులపై సంకీర్తన యేసయ్యా, నా స్తుతులపై సంకీర్తన యేసయ్యా. కృపావాత్సల్య పూర్ణుడా, అభిషిక్తుడా, నారాధనకు యోగ్యుడా. అయ్యారు వందనాలండి. వందనాలండి. కొంచెం ఇది ఏమంటారు, నెట్ ప్రాబ్లం. ఇప్పుడే అది మీకేం ఆగలేదు కదా? ఓకే ఓకే. మీకేం ఇబ్బంది లేదు? ఓకే ఓకే, కొనసాగించుకుందాం. ఈ ఖాళీ సమయంలో చక్కగా దేవుని మహింపరిచిన మీకు వందనాలు. ఈ తిమోతి పరిచర్య, పౌలు తిమోతిని తన తోడుగా సేవలో తీసుకువెళ్ళటం ద్వారా గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు తిమోతి. అప్పట్లో అపోస్తలులు యేసుప్రభు తర్వాత ఉన్నత స్థానం. ఆ స్థానంలో పేతురు, మరి యోహాను, యాకోబు ముగ్గురు చాలా ముఖ్యులు. మరి నూతన నిబంధనలో దేవుడు పిలుచుకున్న వ్యక్తి తిమోతి, మన పౌలు గారు. నూతన నిబంధనలో పండితుడు, ఎక్కువ పత్రికలు రాసినాడు. రోమాపత్రిక నుండి ఎబ్రీ పత్రిక వరకు ఎక్కువ సంఘాలు కట్టినవాడు, దేవుడికి నమ్మకంగా పనిచేసినవాడు, హతసాక్షి అయినవాడు. అతన్ని ఇష్టపడి పిలుచుకెళ్ళాడు పౌలు తిమోతిని. తిమోతి తన తర్వాత తన అంతటి గొప్ప నమ్మకస్తుడైన సేవకుడిగా ఉండాలని, తను ఉన్నంతకాలం తనతో కూడా ఉండి పరిచర్యలో తాను పంపే ప్రతి స్థలంలో నమ్మకంగా పనిచేయాలని తిమోతి మీద పౌలు ఉద్దేశం. అదే విషయాన్ని సంఘాలు ఎలా ఉండాలి, దేవుని దగ్గర సంఘాలు దేవుడి దగ్గర ఎలా ప్రవర్తించాలంటే, సంఘం అంటే విశ్వాసులు ఎలా పనిచేయాలి, ఇది పెద్ద ప్రశ్న. చాలాసార్లు సంఘ వరుడు, సంఘ యజమానుడు ప్రభు కదా, ఆయనకి తగినట్టుగా మనం జీవించం. ఆయన ఆలోచన, ఆయన పెట్టిన ప్రాణం,
ఆయన కార్చిన రక్తం, సంఘం ఈ లోకంలో ఏవై ఉండాలి, ఎలా సేవ చేయాలి, లోపల వ్యక్తులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక స్పష్టమైన అవగాహన, అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ముందు నీకు తెలియాలి తిమోతి, తర్వాత నువ్వు జనాలకు నేర్పాలి. చాలాసార్లు ఇది విమర్శ కాదు, విశ్లేషణ కూడా. సంఘంలో ఎలా ఉండాలో చాలామంది కాపర్లకి తెలియట్లేదు, లేదా చేయలేకపోతున్నాం. దానిలో నేను కూడా అయి ఉండొచ్చు. సంఘాన్ని ప్రాణం పెట్టింది, సంఘాన్ని సంరక్షించుకుంది ప్రభు. సంఘంలో పాస్గారులు ప్రభువులు కాదు, పనివారు. సంఘ పెద్దలు కూడా పనివారి. సంఘంలో అందరూ కూడా పనివారి. సేవక సంఘం అని పేరు. సేవ చేయాలి, ఆయన సేవ చేసే సంఘం, సేవించే సంఘం. సంఘానికి మాదిరి ఉండాలి. మాదిరి చాలా అవసరం. అది మాటల రూపంలో కాదు, సేవా రూపంలో, క్రియా రూపంలో, ప్రార్థనా రూపంలో, ప్రవర్తన రూపంలో దేవునికి చాలా మాదిరిగా ఉండాలి సంఘానికి. అయితే కొన్నిసార్లు మేమే ప్రభువులు అనుకుంటాం, పాషగారులు అనుకుంటారు, కొంతమంది సంఘస్థులు అనుకుంటారు, పెద్దలు కూడా అనుకుంటారు. కొన్నిసార్లు సంఘానికి అధినాయకులైన అధ్యక్షులు, సినడ్ అధ్యక్షులు, కొంతమంది అంతా తామే అనుకుంటారు. ఎవరు ఏం కాదు. ఆ బాధ్యత, ఆ స్థానంలో నిలబడి దేవుడికి నమ్మకంగా పనిచేయటానికి దేవుడు ఎన్నుకున్నాడని అనుకోవాలి. కొన్నిసార్లు ఉన్నత స్థానాల్లో దేవునికి నమ్మకం ఉన్నవాడు కూడా ఉన్నారు, లేరని మనం అనకూడదు. ఇక్కడ జనులు ఎలా ప్రవర్తించాలి జీవం గల దేవుని సంఘంలో, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఆ జనులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, దేవుడితో ఎలా ఉండాలి. నిజమే కదా మరి. ఆ చెప్పిన విధానానికి, ఆయన పెట్టినటువంటి పద్ధతులకి, ఆజ్ఞలకి, సంఘ కట్టుబాట్లకి అనుగుణంగా సంఘ కాపరి పెద్దలు సంఘం నడితే ఎన్నో ఆత్మలు సంపాదిస్తాం, ఎంతోమందిని రక్షణ మార్గంలో నిలబెడతాం. సంఘం దేవుని మహిమ కొరకు సేవ చేస్తుంది. సంఘం ప్రియమైన సంఘంగా మారిపోతుంది. చాలా సంఘాలు పౌలుకి కన్నీళ్ళు తెచ్చిపెట్టాయి, ఆయన గట్టినయ్య. కాబట్టి ఈ రాత్రి వేళ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఎప్పుడైనా పెద్దలు మేము ఎలా ప్రవర్తించాలి, మేమేం సేవ చేయాలి అని పాస్టర్ గారిని అడగరు. ఈ పాస్టర్ గారు అవి చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు నేర్చుకునే ఉద్దేశంతో ఉంటే అడుగుతారు కదా. అడగాలి, లేకపోతే తెలుసుకోవాలి, చెప్పాలి. కొన్నిసార్లు చెబుతుంటే వాళ్ళకి నచ్చదు. అసలు బైబిల్ తీసుకొని చర్చికి రాని వ్యక్తులకి ఏం చెబుతారు? సంఘ పెద్ద అంటే కొంతమందికి ఏంటంటే అది ఒక పదవి అలంకరణ, లేకపోతే పలహారం పంచడానికి, భోజనాల కాడ నిలబట్టడానికి, పెద్దలు పెద్ద పెద్ద జడ్జిలాగా తీర్పు తెచ్చడానికి అని అనుకుంటారు. వాళ్ళు తెలియదు పాపం. వారు ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో వారిని ఎన్నిక చేసేటప్పుడు వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటో మరి లూకా గారు చాలా చక్కగా వివరించారు. 6వ అధ్యాయంలో సంఘంలో మరి అపోస్తుల తర్వాత స్థానం పెద్దలదే కదా, కాపరి తర్వాత ఎలా ప్రవర్తించాలో అంటే మరి వారిని ఎన్నుకునేటప్పుడు వారి అర్హతలను బట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ తర్వాత ఎన్నిక చేసినట్టుగా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరు వారు, ఎలాంటి వారు అంటే 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున ఎప్పుడు కూడా కాంగ్రిగేషన్, సంఘం యొక్క ఆలోచన, సంఘం యొక్క నిర్ణయం, సంఘమంతటికి ఒకళ్ళిద్దరూ ఏమనుకున్నా సంఘమంతటికి అనుకూలంగా ఉండాలి. సంఘమంతటికి చెప్పాలి.
సంఘం అంతటికి అవగాహన కల్పించాలి, సంఘంతో సహవాసం చేయాలి, సంఘం యొక్క సహకారం తీసుకోవాలి, సంఘాన్ని పక్కకు నెట్టకూడదు. చాలా ముఖ్యమైన మాట. కొన్నిసార్లు సంఘాన్ని పక్కకు నెట్టేస్తాం, వాళ్ళదే ఉందిలే. అలా ఉండదు. యేసు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడు. సంఘంలో ఒకరున్నా ఇద్దరున్నా అందరికీ చెప్పాలి, అవగాహన కల్పించాలి, అందరి మద్దతు తీసుకోవాలి, అందరి సహకారం తీసుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. మనం దాన్ని పక్కకు నెట్టేయకూడదు. కాబట్టి ఆనాడు 5వ వచనంలో చూడండి, విశ్వాసముతోనూ నమ్మకం పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవారు స్తెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నీకానోరు, తిమోను, పర్మినేషు, యోధాల మత ప్రవిష్టుడు అంతేకోడు వీరిని ఏర్పరచుకొనిరి. వారు అపోస్తలుల ఎదుట నిలువబెట్టగా వారు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకా 3వ వచనం అదేమిటంటే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవారు, మంచి పేరు పొందినవారు. ఈ 3 లక్షణాలు, ఆత్మ, దైవ జ్ఞానం, మంచి పేరు, ఈ 3 ఉన్న వాళ్ళని ఎన్నుకోమన్నారు. తర్వాత పెద్దలు సంఘంలో ఎలా ప్రవర్తించాలో చెప్పాలి, క్రమశిక్షణ నేర్పేది, తీసుకునేది. కొన్నిసార్లు సంఘం మంచి నడవడిక ఎప్పుడైతే ఏర్పడిద్దో సంఘం దేవునికి మహింకరంగా మారిపోయింది. కాబట్టి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో జీవము గల దేవుని మందిరములు జనులేలాగూ ప్రవర్తించాలో ఇప్పుడు తిమోతికి చెబుతున్నాడు. నీకు అది తెలిసి ఉండాలంటున్నాడు. అది నీకు తెలియవల్లని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. సంఘం అంటే సత్యానికి స్తంభం అంటాడు. సత్యం అంటే ప్రభు అయిన యేసుకి. సంఘం ఆయన దేహం, ఆయన రక్తం పెట్టి ప్రాణం పెట్టి కన్నది. సంఘం బంధ కాదు, ఆయన అధినాయకుడు, మనమంతా పనివాళ్ళం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, జనులు ఎలాగూ ప్రవర్తించాలి. దేవుని ఇంట్లో, దేవుని ఇల్లు అది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారు. ఇంకా చాలా వివరణ రాశాడు. అంటే ఈ సంఘం దేవుని గృహమే. సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ఇంటివారు, సొంత వాళ్ళు, ఆయనకు సొంత ప్రజలై ఉంటారు. నిజమే కదా, మనం రక్షించబడ్డది ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా కదా. కాబట్టి సొంత వాళ్ళు ఇవ్వటం కంటే ధన్యత ఏముంది? మనం బేసిక్గా మనమంతా పాపం చేసి ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డ అవ్వమ్మ ఆదాముల సంతానం, విరోధులు. మన శరీరంలో మనలో ఆ విరోధ భావం ఉంటుంది. దేవుని ధిక్కరించిన వారు, సాతానుతో జత కట్టినవారు, తినొద్దన్న తిని దేవుని బాధ పెట్టినవారు. కాబట్టి దేవుని ఇంటివారు చాలా అద్భుతమైన. కాబట్టి మీరు ఇక పరజనులు పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణం, ఒకే పట్టణం, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం, ఒకే పట్టణం, ఇక అక్కడ పట్టణాలు లేవు. ఏకపట్టణంలో దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుని ఇంటివారు, దేవుని ఇల్లు. మనం క్రీస్తు కుటుంబాన్ని పేరు పెట్టుకున్నాం, దేవుని ఇంటివారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ పేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ పత్రిక కూడా పౌలు గారు తన స్వహస్తాలతోనే రాశారు. 3వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. అంటే జీవము గల దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? దేవుని ఇంటి వారిగా ఉండాలి. 2, నమ్మకంగా ఉన్నాడు ప్రభు. దేవుని సంఘంలో పాష గారి దగ్గర నుండి అందరూ నమ్మకంగా ఉండాలి. పాష గారికి కూడా కాదనుకో, అక్కడ అందరూ పాష గారి దగ్గర నుండి సంఘ పెద్దలు, సంఘస్థులు నమ్మకంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా అప్పచెప్తే అది నీతిగా, నిజాయితీగా నిర్వహించిన వారై ఉండాలి. ఇక మనకి క్రిస్మస్ వస్తూ ఉంటుంది. సరే, చిన్న చిన్న సంఘాలు పెద్ద విశేషాలు ఏముంటాయి, కానీ కొన్ని పెద్ద సంఘాలు ఇక కమిటీల కాడ పెద్ద కొట్లాట్లే.
కమిటీల కోసం వస్తారు, చర్చి కోసం రారు. మీరు ఆ కమిటీలో వేసిన వాళ్ళ పేర్లు చూడండి ఒకసారి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, డబ్బులు ఖర్చు చేసే కమిటీల్లో పోటీ పడతారు. వచ్చే డబ్బులన్నీ అవజేయాలి. ఇక్కడ నమ్మకత్వం చాలా ముఖ్యం. కొన్నిసార్లు సంఘాల్లో యోధాలు ఎక్కువయ్యారేమో అనిపించింది. నిజమే నేను చెప్పేది, యోధాలు ఎక్కువవుతున్నారా అని. లేకపోతే ఈ కోస్తా ప్రాంతంలో తమిళనాడు తర్వాత ఎస్ఏఎల్సి ఓ చర్చ్ ఉంది, సౌత్ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్. అది జర్మన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ ప్రాంతంలో బ్యాప్టిస్ట్ చర్చ్ ముందు ఎస్టీబీసీ. బాపట్లో సాల్వేషన్ ఆర్మీ. గుంటూరు కేంద్రంగా ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చ్ అంటే ఏఈఎల్సి. తర్వాత కృష్ణా దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి సిఎస్ఐ. ఆ తర్వాత కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఇవన్నీ ప్రొటెస్టెంట్ చర్చిలు. తర్వాత క్యాథలిక్ చర్చ్, పెంటికోస్టల్ చర్చెస్ చాలా ఉన్నాయి. ఈ కోస్తా ప్రాంతంలో మిషనరీలు వచ్చారు కదా. మరి ఈ సంఘాల్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, డబ్బులు ప్రాధాన్యత కలిగిన సంఘాల్లో పెద్ద గొడవలు వస్తూ ఉంటాయి. ఆ ట్రెజర్ పోస్ట్కో, చైర్మన్కో. మీరు యోధాను చూసారా? యోధా పతనానికి కారణం సంచి. అయితే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ చెడ్డోళ్ళు ఎక్కువగా ఉన్నారు, అది కూడా చెప్పాలి. చెడ్డోళ్ళే ఎక్కువగా ఉన్నారు, నీతిమంతులు తక్కువగా ఉన్నారు. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో 6వ వచనంలో అతడు ఇలాగ చెప్పింది, బేదల మీద శ్రద్ధ కాదు, వాడు దొంగ అయ్యండి, తన దగ్గర డబ్బు సంచి ఉంటే అందులో వేయబడినవి దొంగతనం చేసి సంపాదించుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు. యేసు ప్రభు ఇచ్చినయే చాలా గొప్ప గౌరవపదమైన పోస్ట్ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటే ఎలా ఉండేదో. తుచ్చమైనవి ఇప్పుడు అందరు కోటీశ్వరులే బతుకుతున్నారా? సంపన్నులే లక్షాధికారులే బతుకుతున్నారా? పేదలు కూడా బతకట్లే. అన్ని అవసరాలు తిరగకపోవచ్చు, అన్ని కార్లు డాబాలు మేడ లేకపోవచ్చు. కోట్ల మంది ఉన్నదాళ్ళు తిని తృప్తిగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని సంఘంలో ఎలా ఉండాలో యేసుతో కూడా ఉన్న యోధాకు అర్థం చేసుకోలేదు, అర్థం కాలేదు, ఊరేసుకుంటే కానీ తెలియలేదు. సంచి తీసుకున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు, ఖర్చులు పెడుతున్నాడు, కానీ అసలు ఎలా ఉండాలో తెలుసుకోలేకపోయాడు. కొన్నిసార్లు పల్లె ప్రాంతాల్లో ఒక చిన్న సామెత చెబుతారు. అదేమిటంటే కూర గంటి. కూర స్టార్ట్ చేసేటప్పుడు ఆ గంటి ఉంటుంది. అంటే ఆకుకూరలో, కూరగాయలు, లేకపోతే ఏదో మాంసం తీసుకొని కలిపి పొయ్యి మీద పెట్టి తిప్పటం, టేస్ట్ చూడటం, ఉప్పు కారం వడ్డీయటం, చివర మిగిలింది కూడా గీరి అలా వడ్డించటం. ఇది చేస్తే దానికి టేస్ట్ తెలియదు, కూర టేస్ట్ ఎంత దానికి తెలియదు. అలాగే కొన్ని సంఘాల్లో పెత్తనాలు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రార్థన రాదు, మోకాళ్ళ ప్రార్థన రాదు, వాళ్ళకి దైవ భయం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడినా లోకానుసారంగా ఉంటాయి ఆ మాటలు, ఆ పదాలు. వాళ్ళు ప్రవర్తించే తీరంతా లోకానుసారులు కానీ ఆత్మానుసారులుగా వాళ్ళ తీరుతెన్నులు ఉండవు. కాబట్టి కూరగంటికి టేస్ట్ ఎలా తెలీదో, కొన్ని సంఘాల్లో పెత్తనాలు చేసే వాళ్ళకి క్రీస్తు అర్థం కాడు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. పాప క్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ, క్రొత్త జన్మ, నైతిక పరిశుద్ధత చాలా ముఖ్యమండి. పరిశుద్ధత లోపించి మనం ఎంత చేసినా అది దేవుణ్ణి సంతోషపెట్టలేదు. 1 పేతురు 1వ అధ్యాయంలో 14 వచనాలు చెబుతాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నారు. అది దైవత్వాన్ని చెప్పే ముందు క్రైస్తవ్యంలో పరిశుద్ధుడైన దేవుడు అంటే చాలా పదాలతో పిలుచుకుంటాం. యేసు సర్వశక్తిమంతుడని, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, ఇలా చాలా చెబుతారు. కానీ యేసు ప్రభు దైవత్వాన్ని చెప్పేటప్పుడు పాత నిబంధన యెహోవా దేవుడినైనా, పరిశుద్ధుడైన దేవుడు మొట్టమొదట ఏ ఒక్క ఈ లక్షణం ఏ దేవుళ్ళు దేవతలని భూమి మీద పిలుచుకునే వాళ్ళు ఎవ్వరికీ లేదు.
పరిశుద్ధుడు అనే పదం ఎవ్వరికి లేదు, ఒక్క యేసు ప్రభుకే ఉంది. పరిశుద్ధత సంఘంలో జీవం గల దేవునిలో మనం పనిచేసేది పరిశుద్ధ దేవుని దగ్గర. ఆ పరిశుద్ధతకు తగినట్టుగా జీవించాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో నమ్మకత్వం, యూదా ఉరేసుకొని చావటంలో నమ్మకత్వం కోల్పోవటం. అంటే అందరు డబ్బులు పెత్తనం ఒకటే నమ్మకత్వం కాదు. నాకు ఇచ్చిన బాధ్యతలో నేను నమ్మకం, నీకు ఇచ్చిన బాధ్యతలో నీకు నమ్మకత్వం. ఇక చర్చిలో ఉన్నంతసేపే కాదు నమ్మకత్వం. చర్చిలో ఉన్న సభ్యులందరూ 2 గంటల ఆదివారం ఒకవేళ ఉదయారాధనకు వచ్చేవాళ్ళు, మరి సంఘ కార్యక్రమాలు ఉపవాస ప్రార్థనలకు వచ్చేవాళ్ళు ఎక్కువ సమయం లోకంలోనే ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, అక్కడ కూడా నమ్మకం కూడా. అది అసలు విషయం. మనకి ఓ చక్కని కీర్తన పాడతారు, సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు, ప్రభువా మమ్మను దీవించి పంపము నీ కృపను అందించి అంటూ గుడిలో వినిన నీ వాక్యము మా గుండెల్లో పదిలముగా చేసి. గుడి బయట నా ఆచారం, గుడిలో ఏ విన్నామో అది మా గుండెల్లో ఉండాలి. జీవితకాలం రోజు వారం పాటు అది మనం నడిపిస్తూ ఉండాలి. గుడి బయటను ఆచారములు నడువగా తోడ్పడుము కీర్తి యుగ యుగములకు నీ కగుతు. కాబట్టి దేవుని సంఘంలో నమ్మకత్వం, ఏ చిన్న పనైనా నమ్మకంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 5వ వచనం, దేవుని ఇంట్లో నమ్మకం ఉండేను, అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ ఉత్సాహం తుదమట్టుకుంటే మనమే ఆయన ఇల్లు, మనం కూడా నమ్మకం ఉంటాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం. దేవుడి పని ఎప్పుడు ఉత్సాహంగా చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదు, నామకార్థంగా చేయకూడదు, తీరిక కుదిరితే చేయకూడదు, తీరిక చూసుకొని చేయకూడదు. ఉత్సాహం, సంతోషం, దేవుడి పని చేస్తున్నామంటే ఎంతో ఆనందం కూడా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈరోజు మరి జీవము గల దేవుని సంఘంలో ఉన్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం నమ్మకం కూడా దేవునితో, మన లైఫ్ పార్ట్నర్, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, మన తల్లిదండ్రులు, మన గురువులు, మనం పనిచేసే చోట, మనం నివసించే సమాజంలో నిజాయితీకి, నీతికి నిలువుటద్దంగా ఉండాలి. అక్రమస్తులుగా, అన్యాయస్తులుగాను, లంచగొడ్డులుగాను, వ్యభిచారులుగాను, త్రాగుబోతులుగాను, మోసగాళ్ళుగాను ఉంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదని, పరలోకం చేరని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చర్చిలోకి వచ్చిన, మెంబర్షిప్ ఉన్న, పెద్ద పదవులు అనుభవించినా, అలాగే సంఘంలో మనకి ఎవరు కీడు చేయకూడదు. సంఘంలో ఎవరికి కీడు చేయకూడదు. ఎందుకు చేస్తారు పాస్ గారు అనబాకండి. కొన్నిసార్లు సంఘాల్లో వర్గాలు ఉంటాయి, సంఘాల్లో ఆధిపత్య పోర్లు ఉంటాయి. అంటే వారు ఇంకా భూతికి మారలేదని అర్థం. మరి యేసుప్రభుని కూడా శిష్యులు అడిగారు, జబదేయి కుమారులు తల్లి కుడి పక్క ఒకడు, ఎడమ పక్క ఒకడు. ఆయన పాదాల దగ్గర చోటే ఎక్కువ నాకు తెలిసి. ఆయన పక్కన కూర్చునే స్థాయి మనకెందుకు, ఆయన పాదాల దగ్గర చోటు దొరికితే అదే పెద్ద. కాబట్టి ఈ ఆధిపత్య ద్వారాని పోవాలి. ఈ లోకంలో ఏం చేసుకోను, ఆధిపత్యం అంతా అనుకోవే ముఖ్యం, ఆయన పాద సన్నిధిలో ఉంటే ముఖ్యం. మరి మరియా క్రీస్తు పాదాల దగ్గర కూర్చుంటుంది, మార్త వంట చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి పాషగాళ్ళకి మార్తమ్మే ఇష్టం. నేను చెప్పింది మీకు కనపడిందా? పాషగాళ్ళకి మార్తమ్మలే ఇష్టం. వాళ్ళు బాగా అన్నం వండి, కూరలు వండి, మాసాలు వండి, క్యారేజీలు పంపితే మరి వాళ్ళుగాక వరకు కూర్చొని వాళ్ళు ఇష్టపడతారా? కానీ దేవునికి మరియమ్మే ఇష్టం. లూకాసు వార్త ఈ వాక్యం చదివి ముగించుకుందాం ప్రార్థన చేసుకొని. లూకాసు వార్త 10వ అధ్యాయం. యేసు ప్రభుని మరియా, మార్త తమ గృహంలోకి చేర్చుకున్నారు. 10:39 మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను. ఇది అసలు విషయం. ఆయన బోధిస్తుంటే మనం వింటూ ఉండాలి. అంతకుముందు మరి యేసు ప్రభు సువార్తను బోధిస్తుంటే మరి కొండ లోయల దగ్గర కూర్చొని కొంతమంది
3 దినాల నుండి దేవుని వాక్యం విన్నారు. వాళ్ళకి భోజనం నిద్ర ఏం గుర్తు రాల. యేసు ప్రభు వారిని అలా పంపడానికి ఇష్టం లేక వారికి భోజనం పెట్టి పంపమని శిష్యులతో చెప్తాడు. ఆయనే మరి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచుతాడు. అంటే 3 దినాలు వారు ఏకమిగిన దేవుని మాటలు ఇంటా కూర్చున్నారు. వాళ్ళకి నిద్ర గుర్తు రాలేదు, ఇల్లు గుర్తు రాలేదు, కుటుంబం గుర్తు రాలేదు. రేపు పరలోకంలో మనం కూడా అలాగే ఉంటాం. ఇక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి కొద్దిసేపట్లోనే మార్తమ్మ ఆవిష్పడుతుంది. మనమేమనుకుంటాం, ఆవి కూడా ఆయన భోజనం పెడతామే కదా. భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గి ఆత్మీయ విషయాల మీద శ్రద్ధ పెరగాలి. అది నిజం. మార్త నువ్వు అనేక విషయాల మీద తొందరపడుతున్నావు. ఇప్పుడు జరుగుతుందంతా ఇది. మంచి ప్రార్థన పెట్టాలి, మంచి మ్యూజిక్ సిస్టమ్, మైక్ సిస్టమ్, కాపర్లు పిలవాలా, మంచి భోజనాలు, ఎక్కువ ఐటమ్స్ ఉండాలా. ఏదో ప్లేట్లు మన వాళ్ళు బజార్కి వెళ్తే వాళ్ళు బాగా పెట్టారు, వీళ్ళు బజార్లు ఇన్ని పెట్టారు. మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇలా వీటి మీదే శ్రద్ధ, ఎక్కువ సమయం ప్రార్థించామని పిలుస్తాం. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఎప్పుడు ప్రార్థనకు రానివాళ్ళు వస్తారు. భోజనాలు పెట్టే ప్రార్థనకి భోజనాలు లేని ప్రార్థనకి చాలా తేడాలు ఉన్నాయి. భోజనాలలో వస్తారు ఎక్కువగా. వెళ్ళేటప్పటికి అన్న పెడితే ఉంటే దేవుడు అవకాశం అయితే పెట్టడం మంచిది, కానీ అదంతా ఏదన్నా ప్రాధాన్యత కాదు, అది పెట్టాలని రూల్ ఏం లేదు. అయితే ప్రార్థనా పరులు ఉండాలి. దాంట్లో ఎక్కువ కీర్తనలు పాడి, బలమైన వాక్యం చెప్పి, మోకరించి ప్రార్థించి కుటుంబానికి దీవునికరంగా ఉంచాలి. ఇన్ని డబ్బులు పెట్టి, అవునా, ఇన్ని ఖర్చులు పెట్టి, ఇంత ఒళ్ళు ఓనం చేసుకొని కుటుంబానికి దీవుని లేకుండా పోతుంది. జనాలు తృప్తే వెళ్ళేటప్పుడు అడుగుతాం, వాక్యం బాగా విన్నారా అని అడగం. మనం కూడా వచ్చిన వాళ్ళలో వాక్యం విన్నారా, బాగా చెప్పానని అడగం. భోజనాలు బాగున్నాయా నన్ను అడిగితే, ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా భోజనాలు బాగుంటే జనాల దృష్టిలో బాగున్నట్టు. వాళ్ళని ఎప్పుడైనా మనం అడిగామా, వాక్యం విన్నారా బాబు అని? అన్నావా? ఎవడని చెప్పాడా? వాళ్ళు కూడా బాగుంది భలే ఉన్నాయి సార్, బాగా ఎక్కడ ఉండి ఇచ్చారు, ఎవరిది ఇచ్చారు, ఇదే ముచ్చట. కాబట్టి ఒకే చోట యేసు ప్రభు ఉన్న చోట ఒకరేమో లోకానుసారులు, ఇంకొకళ్ళేమో ఆత్మానుసారులు. ప్రభు మార్తతో అంటాడు, మార్తా నువ్వు అనేక పనుల మీద తొందరపడుతున్నావు. అది కాదు కావాల్సింది, నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేటు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చింది. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఒక పూట తినపోతే ఏం కాదు, ఒక పూట అనుకున్న ఆహార పదార్థాలు దొరకపోయినా పర్వాలేదు, అవి కూడా దొరక్క బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎల్లప్పుడూ మాంసాలు, చేపలు, కూరలే కాదు, కడుపు కాస్త ఖాళీగా ఉన్న సంతోషమే. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే నాతో కూడా ఏకీవించాలని మనవి. కొంచెం జలుబు చేసినట్టుంది. ప్రార్థన చేసుకోండి, అలాగే మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు. ఈ రాత్రి వేళ తిరిగి మేమంతా నీ నామములో సమకూడటానికి, సమావేశం అవటానికి, సహవాసాలు ఉండటానికి మీరు అవకాశం ఇచ్చారు. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో తిమోతి మొదట అది నీకు తెలిసి ఉండాలి అన్నాడు. ఆయన మేమంతా ప్రతిరోజు ఈ ప్రార్థన ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. పాటించి ప్రవర్తించి నేను మహిమపరచుటకు కృప దయచేయండి. మొదట మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలు, ఆలోచనలు, ప్రవర్తనలో ఉన్న లోపాలన్నీ ఈ ప్రియకుమారి రక్తంలో గడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ నాయన మీరు మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షణ ఇచ్చారు. మేము ఎంతమాత్రం యోగ్యులం కాదు, పరిశుద్ధులం కాదు. ఆదాము దగ్గర నుండి విరోధభావం కలిగిన వారు అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టారు. నీ దాసులుగా, సేవకులుగా, దేవుని ఇంటి వారిగా జీవించటం, క్రీస్తు కుటుంబ సభ్యులుగా ఉండటం మాకెంతో ధన్యత, దీవెన. ఆయన దీనిలో చక్కగా ప్రార్థించేవారు, బోధించేవారు, కార్యాలు నడిపించేవారు. బిడ్డలు ప్రతిరోజు ఆసక్తిగా ఈ కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాం. ఒకే సమయంలో ఎన్నో స్థలాల నుండి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీ పాత సన్నిధిలో ప్రార్థించుకున్నాం. స్తోత్రాలు. మరి ఈ సంఖ్య పెరిగి అనేక కుటుంబాలకి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళ మొదట మా పాపాలు క్షమించండి నాయన. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచర్య దీవించండి. నైజీరియాలో బిడ్డలు సమాధుల్లో నిలబడి హెల్ప్ కోసం నిరీక్షిస్తున్నారు. మరి తీవ్రవాదులు ఎంత దారుణంగా క్రైస్తవుల్ని చంపేస్తున్నారు నాయన. వాళ్ళకి వైరు లేదు, పొలాలు గొడవ లేదు, స్థలాలు గొడవ లేదు. క్రైస్తవులు అయినందుకే చంపేస్తున్నారు. ఆదిమ సంఘంలో కూడా యేసు నమ్మిన వారు, యేసునామములో రక్షణ పొందిన వారిని ఆనాటి రోమా సామ్రాజ్యం యూదులు దారుణంగా హింసించి చంపారు. స్తెఫను చంపారు, యాకోబుని చంపారు. అపోస్తలులు హతసాక్షులు అయ్యారు. ఎంతోమంది, లక్షల కొద్ది మంది చంపారు. అయినా సువార్త ఆగలేదు. నాకు ప్రాణం పెట్టడానికి వెలుదీయని మనస్తత్వం క్రీస్తు మాకు నేర్పింది. ఎంతోమంది త్యాగాలు చేశారు, అందరిని బట్టి వందనాలు. ఇంకా సువార్త అందరినీ ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు సేవకులు లేవనెత్తని పంపించండి. మేము కూడా ప్రతిరోజు ప్రార్థించేవారం, బోధించేవారం, బిడ్డల్ని సేవకు ఇచ్చేవారుగా, మరి మేము కూడా సేవ చేసేవారిగా ఉండటానికి కృప దయచేయండి. మరి జూమ్ ఒక అవకాశం క్రీస్తు కుటుంబ సభ్యులకి వాక్యం బోధించడానికి, ప్రార్థించడానికి గృహంలో ఉంది. అలాగే తాలిబాన్ చర్లో కూడా సేవకులు ఉన్నారు భారతదేశంలో. మరి థోమా, జిగన్ బఫ్లిచో, ఫాదర్ హై విలియం కేరీ, సాధు సదర్స్, అలాగే గ్రాహం స్టెయిన్స్, ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు త్యాగాలు చేశారు నాయన. ఫాదర్ హైర్ కట్టిన ఈ సంఘం ఎంతో మిషనరీల త్యాగాలు నిలిచి ఉండాలి. ఆ స్ఫూర్తి, ఆ శ్రద్ధ, జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో మిషనరీలు పద్ధతులు మేము ఎవరూ పాటించట్లేదు నాయన. అసలు వాళ్ళతో పోలికే కాదు తండ్రి. వాళ్ళు నీ కోసం జీవించారు, ఇక్కడ మేము మా కోసమే జీవిస్తున్నాం. ఎన్నోసార్లు సంఘాలు దారి తప్పడానికి సంఘ కాపురులే కారణం అవుతున్నారు, పెద్దల కారణాలు అవుతున్నారు. కొన్ని సంఘాలు స్త్రీల సమాజం, సండే స్కూల్, యూత్, ఇలా ఎన్నెన్నో విధానాలు. సంఘాలు తిరిగి క్రీస్తు కొరకు జీవించాలి. సంఘంలో అందరూ దేవుని వైపే చూడాలి. దేవునికి విరోధమైన ప్రతిదీ విడిచిపెట్టాలా. మీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందా అని మమ్మల్ని మీ హృదయపూర్వకంగా పరిశీలించుకోవడానికి కృప దయచేయండి. క్రీస్తు కుటుంబంలో ఉన్న కుటుంబాలన్నింటినీ పేరు పేరు దీవించి ప్రతి ఉపద్రవ, మరణం నుండి, వ్యాధి నుండి, శ్రమ నుండి తప్పించండి. గృహంలో ఉన్న, బయటికి వెళ్తున్న, లోనికి వస్తున్న నీ దూతల కాపుదలు ఉంచండి. యెహోవా యందు భయభక్తులు గారు చుట్టూ వారి దూత కావాలంటే ఆయన దాసుడు జూపాలి జార్జి గారు, సుహాసిన్ గారు మరి హైదరాబాద్, అక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళారు. వారిద్దరికి వృద్ధాప్య దినాలన్నీ ఆరోగ్యంగా, క్షేమంగా ఉంచండి. అలాగే కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, వారి ప్రాజెక్టులు, ఆరోగ్యం. జీవికా విన్సి అమెరికాలో ఉన్న బిడ్డలకు నీ కాపుదల, ప్రార్థన. అలాగే మమత గారు ఇచ్చిన భర్త, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వివాహాలు. డాక్టర్ రాజశేఖర్, లావణ్య బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన దీవించు. నీ దాసుడు నాయన మరి తండ్రి దేవరపల్లి కరమచంద్ గారు, మరి మేడం నిర్మలా గారిని ప్రేమించి ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. పెద్ద కుమార్తె వివాహమైంది, సంతోషం. ఈరోజు రిసెప్షను, మరి అది కూడా చక్కగా జరిగిందని నీకు స్తుతిస్తున్నాం. మళ్ళీ వారిద్దరు తిరిగి ఆయన జూబులు ఉండాలని కోరుకుంటున్నాం. వారికి మంచి గర్భఫలం, చిన్న కుమార్తెకు చక్కని వివాహం. మరి కరమచంద్ గారు చాలా మరణ బాధలు తప్పించారు. మరి సేవ చేయాలి. మరి మీరు బాధ్యతలు తీర్చినప్పుడు మేము ఇక తిరిగి సిలువనెత్తుకొని వెంబడించాలి. క్రిస్టాఫర్ మాస్ గారు, మాణిక్యం టీచర్ గారు ప్రతి రాత్రి నీ సన్నిధిలో గడపటం వాళ్ళకి ఎంతో ఇష్టం. నాయన ఇద్దరు ఉపాధ్యాయులు తిరిగి విరమించి నీ సేవలో ఉన్నారని నమ్ముతున్నాం. మరి రాజేష్, గౌరీకి బిడ్డలు కొరత ఉంది, తీర్చి వారికి కూడా సంతోషం, రక్షణ. రాకేష్ సేవకి ఇచ్చిన బిడ్డను నీ దయలో, పెద్దల దయలో వర్తిల చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ తాతగారికి అయితే మంచి సంగీత సేవకు కావాలని కోరిక. టీచర్ గారికి మంచి ఆరోగ్యం, ఇద్దరు వృద్ధాప్య దినాలు నెమ్మది ఇచ్చింది. వారిద్దరి మధ్య మీరే మూడో వ్యక్తిగా ఉన్నారు. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, కూరపాటి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం, మరి వారి గురుకుల్లో చెన్నై మరియు
మాస్టర్స్ కాలేజ్ వైజాగ్లో పనిచేశారు ప్రిన్సిపాల్గా. వారిద్దరికి మంచి దీర్ఘాయువు దయచేయండి ఆయన. వారి కుమారుడు డానీ, 2 కుమార్తెలు, వారి కుటుంబాలను దీవించండి, గర్భఫలాలు ఇవ్వండి. డాక్టర్ నాయన నీ దాసుడు గుమ్మడి ఆనంద్ ప్రకాష్, మార్గరెట్ చిన్నపిల్లల స్పెషలిస్ట్, వారి కుమారుడు ఇద్దరిని దీవించండి, కుమార్తె వివాహాలు తోడై ఉండండి, వైద్య వృత్తిని ఆశీర్వదించండి. గాలి రత్నారావు నయోమికి తోడై, వాసుకి ఎత్తన బిడ్డను బట్టి వదనాలు. మరి ఎస్తేరు అరుణ్ పసిబిడ్డ దీవించండి. సోదరి సుమని గారు, సోదరుడు మాణిక్యరావు గారు రైల్వే డ్యూటీలు, పని ఒత్తిడి, ముఖ్యంగా వారి మనసుకు ఒక బాధ. మానసని సన్నిధికి పిలువబట్టం, 24 సంవత్సరాల పిల్ల. ఆ బిడ్డను ఒక అపురూపంగా చూసుకున్నారు. మరి నీ చిత్తం వేరుగా ఉంది. ఆ బిడ్డ నీ సన్నిధిలో నిత్యానందంలో ఉందని నమ్ముతున్నాం. అందరి బట్టి ఆనందపడాలి ఆయన. ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించి నీ సన్నిధిలో మాకంటే ముందు పిలువబడ్డారని నమ్ముతున్నాం. వారి తాతగారు చిట్టి గారు, వారి కుటుంబ సభ్యులను ధైర్యపరచండి. మానసాన్ని బట్టి సోదరి సుమనికి వచ్చిన దుఃఖము దూరపరచండి. వాళ్ళ బ్రదర్ని దీవించి వైద్య వృత్తిలో వర్ధిల్ల చేయండి. మా స్వగ్రామం జూపుడి గ్రామ పరిచర్ని దీవించండి. అలాగే బ్రాహ్మణకుడు ప్రాక్టికల్ పరిచయం చేసే సంఘం, తాడికొండ, పొన్నికల్, బడేపురం పరిమి సంఘాన్ని దీవించండి. తాడేపల్లి పరిచర్య, వెస్ట్ ప్యాస్ పరిచర్య, పెదకాకాని. ప్రస్తుతం మేము పనిచేస్తున్న బాపట్ల ఫాదర్ హైయర్, కైస్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ దీవించి, ప్రతిరోజు 2 సార్లు పైనే మేము పనిచేసిన సంఘాల గురించి మరి ప్రేర్ చేసుకుంటున్నాం. తాడేపల్లి హిరాన్స్ గారి కొరకు, వారి సతీమణి యవ్వన బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు, చిట్టి గారి దీర్ఘాయు కొరకు, కుమారుడు కుమార్తెల కొరకు, ప్రేమ బాయముకు మంచి ఆరోగ్యం క్షేమం కొరకు, అలాగే తండ్రి పురి చంద్రశేఖర్ కొరకు, శానం ప్రభాకర్కి మనవ సంతానం కొరకు, రమాదేవి కుటుంబం కొరకు, ఆడ సంఘ కాపుల కొరకు, ఈటే శ్రీకాంత్ మరి బెడ్ రీడ్లో ఉన్నాడు. ఆ బిడ్డ లేచి ఆరోగ్యంగా ఉండడానికి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఆ సంఘ కుటుంబాలన్నింటినీ ఎవరైనా అనారోగ్యంలో ఉన్న, వ్యాధిలో ఉన్న సంఘ కాపులను కూడా దీవించి, మనోజ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ రాత్రి వేళ ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నామ రవీంద్ర గారు, కట్టింపూడి పరిచయం, ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు బిడ్డలు, సన్నీ సోని, వారికి ప్రేమైన బిడ్డనిచ్చారు, దీవించండి. పరిచర్లు అన్ని దాసునికి శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి, దూరపరచుని ఆయన. దీర్ఘాయు దయచేయండి. ఆయన నిదాసుడు ప్రభాకర్ గారి సత్యమని దేవమణిమ దీర్ఘాయు కొరకు, మరి ఒంటరితనంలో బిడ్డ చేయి విడుక కాపాడండి ఆయన. సుజిత, రవీంద్ర బిడ్డలు, కుమార్తెలు, కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి నీకు వందనాలు. బడుగు ప్రభాకర్ గారు, సోదరి ఇందిరా గారు, మరి లావణ్య వివాహం ఆయన ఈ నెలలో, మరి అన్ని అనుకూల పరిస్థితులు, మంచి వాతావరణం, ఆర్థిక విషయాలు, వివాహం దినానికి, ప్రధాన దినానికి మీరు తోడై ఉండండి. వీటికి కావాల్సిన మరి లావణ్య భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తను జయకరంగా మరి మెడికల్ ఫీల్డ్లో పీజీ పూర్తి చేసుకొని వచ్చారని నమ్ముతున్నాం. మౌనికని దీవించిన ఆయన, మౌనిక సేవ చదువు, అలాగే నాయన రేఖ మరి పృథ్వీని దీవించి జోయాన్ని ఇచ్చారు. వందనాలు. చలికాలం బిడ్డను కాపాడు. మరొక బిడ్డనెత్తున్నారు. నెల నుండి సుఖమైన ప్రసవ దినం వరకు ఆ బిడ్డలతో మీరు ఉండాలని, ఎలాంటి తొందర లేకుండా, ఎందుకంటే తను గర్భిణితో కూడా డ్యూటీ చేస్తుంది నాయన. ప్రత్యేక ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి. ఈ పెళ్లి పనులు నీ నామలో జరిగించండి. దయగల మా నాయన నీకు వందనాలు. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతం కొరకు, డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు కుమార్తె బిడ్డనిచ్చారు. కుమారుడికి కూడా సన్నీ షైనికి కూడా బిడ్డలు తీర్చేయండి. దుబాయ్లో ఉంటుండగా హేమత్ లేని మేరీముఖ బిడ్డలకు తోడై ఉండండి. సుమలత కోటయ్య, మరియమ్మ కిషోర్, సరిత కుమారుడు మరి దూరదేశంలో ఉన్నాడు ఆయన. ఆ బిడ్డ కూడా చక్కగా వర్దిల్లాలి. పిల్లి కనకరాజు, మరి 2 బిడ్డలకి మంచి ఉద్యోగాలు, వివాహాలు. సుజాతం దేవుడు ఆయన పెరికల కిరణ్, వారి తల్లిగారు సోదరి జెన్నిఫర్ బిడ్డలకు మంచి భవిష్యత్తు, దీర్ఘాయు కొరకు. ఈ దాసుడు ఆదినారాయణ ఆరోగ్య క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. విజయబాబు హార్ట్ పేషెంట్, దీర్ఘాయు దయచేయండి. నల్లజెరు 8వ లైన్లో ఉన్న రవి దీర్ఘాయు కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు, అలాగే భాస్కర్ భార్య బిడ్డల కొరకు,
అశోక్ భార్య బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. అలా తండ్రి హరి భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. షాలి భార్య బిడ్డలు, ఇంద్రమ్మ బిడ్డలందరూ కుమారులు కుమార్తెలు సూర్యనారాయణ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన మక్కి నాయసరావు కుమార్తె యామినికి కూడా హార్ట్ పేషెంట్. అరుణ 10th క్లాస్. ఆయన ఇందిరా ఆయన వారి కుమార్తె ఝాన్సీ 10th క్లాస్ నాయన దీవించండి. అరుణాన్ని దీవించండి. గుండె జతను వారిని బాగు చేసి వారి గాయాలు కట్టే గొప్ప దేవుడిగా మీరున్నారు. ఈ రాత్రి వేళ నాయన ఈ బిడ్డల క్షేమం కొరకు, అమిరే ప్రభ కొరకు, మోహనం ప్రయాణాలు డ్యూటీలు, చిట్టింబ సాంబగిరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మండే స్థిరాని దీర్ఘాయు బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణం దీర్ఘాయు బిడ్డల కొరకు, బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు, శంకూరి ప్రభుదాసు గారి ఆరోగ్య క్షేమాలు భార్య బిడ్డల కొరకు, సంగుల సంగీతరావు కుటుంబం కొరకు, బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన నాయన వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి మీకు బసవమ్మ కుటుంబ సమస్యల్లో మీరు తోడై ఉండండి. ఈ రాత్రి వేళ నాయన మీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. తుమాటి రత్న ప్రవీణ్ కుటుంబం, మనోహరు కరుణమ్మ ఇద్దరు కుమార్తెల గర్భఫలాలు, హెరాల్డ్ కుటుంబం, జైవీర్ కుటుంబం, ఆయన వినోద్ భార్య బిడ్డల కొరకు మరి వారికి ఒంటరిగా వారు కాదు మీరు తోడు ఉండండి. శాంసన్ కుటుంబం కొరకు మరి వారి సతీమణి సోదరి సాహిత్య భర్త బిడ్డలు, జెస్సీ భర్త బిడ్డలు, శామ్యుల్ కుటుంబ సమస్యలు పరిష్కరించబడాలి నాయన. అలాగే నీ దాసుడు నిరంజన్ కొరకు సోదరి దెబ్బర బిడ్డలిద్దరికి పరిశుద్ధ వివాహాల్లో తోడై ఉండండి. కిషోర్కి స్టంట్ టీచర్ కాకి రత్నబాబు కూడా దీర్ఘాయువుని ఇవ్వండి. అలాగే మేజర్ ప్రసాద్ గారికి కూడా దీర్ఘాయు క్షేమాన్ని ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాం. వందనాలు నాయన. ఈ రాత్రి వేళ ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వే నమ్మదగిన పరిశుద్ధ దేవుడు. కోనాటిపు ఆమీన్ కుమార్తె విజయముకు గర్భఫలం దయచేయండి. రతనరాజు వెంకటేశ్వరులు కూడా గుర్తు చేసుకొని ఆయన బండ్లమూడి బోసు రాబర్ట్ కుటుంబాలను కూడా దీవించండి. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ లింగుంట కృపారావు మరి మానవ సంతానం కోసం, రవి ప్రయాణ మార్గాలు భద్రత కాపుదల కొరకు, సుబ్బారావు ఆటో కొరకు, స్టాలిన్ గారు లేని కుటుంబంలో కుమార్తెలు కుమారుడు వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. తండ్రిగా మీరు ఉండండి నాయన. నీకు స్తోత్రాలు. బంగారు ప్రభాకర్ వారి సతీమణి మరి అలాగే తండ్రి కుమార్తె నవీన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మంచి ఆరోగ్యం అని వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల తండ్రి నాయన నీ దాసుడు ఆయన కొరకు వేడుకుంటున్నాం. జీవరత్నం గారు సుధారాణి గారు డ్యూటీలు మరి కీర్తనకు జనరల్ సజ్జన వివాహం కుమార్ సివిల్స్ కొరకు, బెజవ్ కిరణ్ దీర్ఘాయు కొరకు, రమేష్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉజలమూడి స్టాలిన్ గారి గృహాన్ని బిడ్డలను దీవించిన వృద్ధాప్య దినాలు నాయన నీకు స్తోత్రములు నాయన. వందనాలు స్తుతులు కృతజ్ఞత చెబుతున్నాం. పేతం గౌతమ్ వారి సతీమణి తల్లి తోబుట్టులు మీరు గుర్తుపెట్టుకున్న ఆయన స్తోత్రాలు వందనాలు. ప్రేమ గల తండ్రి పెళ్లి ఉద్యమ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నీ దాసులు కొరకు వేడుకుంటున్నాను ఆయన. దేవరపల్లి శారా గారికి మన సంతానం, లామి లత గారు వాడినాథ్ గారికి దీర్ఘాయు కొరకు ఎన్నో అపాయాలు తప్పించారు. సందీప్ బిడ్డల క్షేమం కాపుదల కొరకు, సాత్వికమును అమెరికా వారి యవన బిడ్డల కాపుదల పరిశుద్ధ వివాహాలు వారి ఉద్యోగ బాధ్యతలు రాకపోకలు తోడై ఉండండి ఆయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. రాయల కుటుంబం కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు, అలాగే డేస్పీ గారి బిడ్డలకు మనం సంతానం కొరకు, పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జొన్నకుడి ప్రసాద్ గారి ఆరోగ్య పరిచర్య కొరకు వేడుకుంటున్నాం. అలాగే నాయన వారి దగ్గర బంధువుల కుటుంబాలన్నింటినీ దీవించండి. సందీప్ బిడ్డలకి పసిబిడ్డల నాయని చలికాలం తోడై ఉండండి. అనిత కొరకు, అనిత గారి భర్త బిడ్డలు వారి గృహంలోని సన్నిధి కాపుదల కొరకు వేడుకుంటున్నాం. అలాగే సంజయ్ గారు వారి భర్త కుటుంబం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, రక్షణ కొరకు, నెమ్మది కొరకు వారి ప్రార్థన మానవుల కొరకు వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి నీ దాసుడు శుభరాజు కొరకు, శుభరాజు యొక్క సతీమణి సరోజనమ్మ కొరకు, సరోజనమ్మకు మంచి ఆరోగ్యం కొరకు, షుగర్ బాధ మరి శుభరాజుకి నాయన మరి ఎముకల మధ్య వచ్చే బలహీనత నొప్పిని దూరపరచండి. శివాజీకి మంచి భవిష్యత్తు
అలాగే తండ్రి మరి దివ్య వివాహం జరిపించాలి, సహాయం చేయండి. గ్రేసమ్మ బిడ్డల కొరకు, కుమారమ్మ బిడ్డలందరి కొరకు, ఆరోగ్యం కొరకు, అరుణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, ఈ రాత్రి వేళ నాయన రవికాంత్ ఆరోగ్యము, ప్రార్థన జీవితం, విజయశ్రీ గారు మచిలీపట్నం డ్యూటీలు రాకపోక తనతో ఉన్న టీము డ్రైవర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాడీ శాంతి కెనడాలో ఉన్నారు, ఆ బిడ్డలకు పరిశుద్ధ వివాహాలు, మంచి భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాం. నాయన దాసుడు రాము భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలాలు, భుజంగరావు గారు భార్య బిడ్డల కొరకు, మోపత్తి శ్యామ్ వారి సతీమణి ముగ్గురు కుమార్తెల కొరకు, క్యాలినాటి కొరకు, యేసురత్నం గారు వారి వృద్ధాప్య దినాల కొరకు, మంచాల జయరావు గారు, దయా కుటుంబం వారి చెల్లెల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ నామానికి పాదాలకు స్తోత్రాలు 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 వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా, నీవే నమ్మదగిన దేవుడు, నీ సంఘంలో మేమంతా నమ్మకం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన దప్పలపూడి మాణిక్యరావు కొరకు, మరి వారి తండ్రి గారు, తల్లి గారు, అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, ఏజలినా, స్కార్లెట్, అజ్జూర్, యవన బిడ్డలు రాకపోకలు, మాణిక్యరావు ఆర్థిక విషయాలు, రాకపోకలు, దూర ప్రయాణాల్లో కాపుదల, నెమ్మది, కృపమ్మకు దీర్ఘాయు కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు, రతరాజు పెదపాపుల కొరకు, అలాగే కృపమ్మతో పాటు బ్లాండినం అయితేనేమి, అలా కమల్ అయితేనే, పోతురాజు, శ్రీనుబాబు అయితేనేమి, వెంకటస్వామి అయితేనే, వారి సంఘ కాపురు అయితేనేమి, రమేష్ అనే బిడ్డకు తలకు గాయమైంది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. కృపను బలపరచండి, దీవించిన ఆయన ప్రతిదినం నూతన ఆరోగ్య క్షేమాలు ఇచ్చి ఒంటరిగా కాక నీ సన్నిధి కాపుదల వారితో ఉంచండి. నీకే మహిమ, నీకు ఘనత, స్తోత్రాలు. ఇంకో మరి కుమారి గర్భఫలం ఇచ్చారు, ఝాన్సీ వివాహంలో తోడైన తులిబిలి కోటేశ్వరం ధర్మవరం బిడ్డలు దీవించండి. నాయన దండమూడి ప్రసాద్ వారి సతీమణి పాశం గారు, వాళ్ళ నాన్నగారు షుగర్ ఎక్కువగా ఉంది అబ్రామ్కి, అలాగే జ్ఞాపకం చేసుకుని ఆయన శాంతారావు ఆరోగ్యం కొరకు, పాశం గారి బిడ్డల కొరకు, అలాగే నీ దాసుడు బెజ్జం జాకబ్ సంఘంలో ఆరోగ్యం, కుటుంబంలో కూడా నెమ్మది, క్షేమం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి బురదగుంట పురుషోత్తం పాష గారు బిడ్డల కొరకు, నీ దాసుడు పీటర్ పాష గారు భార్య బిడ్డల కొరకు, సేవ కొరకు ప్రార్థిస్తున్నాం. భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. అలాగే బురదగుంట నాగేశ్వరరావు గారు రోజు మాతో పాటు సేవలో ఉదయాన్నే చర్చికి వచ్చే బిడ్డ, అక్కడ ఒంటరి జీవితంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. నాయన నీ హోదనాలు తండ్రి, దయగల మా నాయన స్తోత్రములు. కొండమడుగుల విజయం గారు, వెనుగల రేడ్లు, కొండ క్రీస్తురాజ్యం గారు వారి కుటుంబాల నెమ్మది, క్షేమం కొరకు, అనుష కొరకు, యేసునాథరావుకు మంచి ఆరోగ్యము, క్షేమం, పనిపాట్లో నెమ్మది, కీర్తన చదువు, దిలీప్ చదువు చక్కగా వదిలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. బిడ్డలను దీవించండి. అనుష తల్లిదండ్రులు, శారామి దీర్ఘాయు, సామ్రాజ్యమ్మ, సువర్ణ కుమారి, ఇంకా నాయన మరి జయభారత్ కాలనీలో ఉన్నటువంటి ఏరమ కొరకు, మరీదాస్ కొరకు, ప్రసాద్ కొరకు, ఆనందం కొరకు, ఆ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిమి కొరకు, పరిమిలో ఉన్న నరసింహరావు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. పొన్నికల్లు, తాడికొండ, బడేపురం, పరిమి సంఘాల పరిచర్యలు మీరు వద్దెల చేయమని వేడుకుంటున్నాం. ప్రేమ గల తండ్రి ప్రభాకర్ను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించండి. మరి సంఘ కాపరికి కూడా సుధాకర్ కూడా మంచి ఆరోగ్య క్షేమాలు ఇమ్మని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రభా నీకు స్తోత్రములు. సోదరు బజ్జిమ్మ ప్రకాశ్రావు గారికి బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు, వివాహాలు, గృహాల కొరకు, ఆచార్చిన పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె కుటుంబాల క్షేమం, సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమబాయమ్మ దీర్ఘాయు కొరకు, పొందుగుల జోసఫ్, పొందుగుల కమలి కుటుంబాల కొరకు కూడా వేడుకుంటున్నాం. దేవరపల్లి కిరణు, స్రవంతి, జోఫై కొరకు మరో బిడ్డను దయచేయండి. మేము పనిచేస్తున్నటువంటి బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నీ పేరు పేరు దీవించండి. మా సంఘ పెద్దల కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, స్త్రీల సమాజం, మరి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ఒంటరితనంలో ఉన్నవారు, దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలు, వారి క్షేమం కొరకు, కాపుదల కొరకు, ఉద్యోగ ప్రయత్నాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, మరి సొంత గృహం లేని బిడ్డలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, చిన్న చిన్న జీతాలు, కూలి పనులు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని, డాక్టర్ దేవప్రసాద్ గారు, శార గారు, మరి నీ కృపను బట్టి చిత్తూరులో పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంత్ దగ్గర ఉన్నారు అల్లుడు, మరి దూరదేశాల్లో వైద్య వృత్తులు ఉన్నారు. పెద్ద కుమార్తె బిడ్డలు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ఉండాలని దినాల్లో నెమ్మది, క్షేమం, ఆరోగ్యం కొరకు డాక్టర్ ఆయన బిడ్డల వైద్య వృత్తిని వర్ధిల్ల చేయండి.
రూబీ వసంత పరిమళరావు బిడ్డల కొరకు, కమల కొరకు, ఎస్తేరు కొరకు ఏవాని ఇచ్చారు. మరో బిడ్డను కూడా ఇచ్చి కొరతలు తీర్చండి. మరి వారిని ఫ్లైట్కి ఇచ్చి దాసుడు క్షేమంగా రాకపోకలు తోడైండండి. డాక్టర్ దీనబంధు గారు దూర ప్రయాణాలు, పాషం గారి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. చిన్నారి భర్త బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. డాక్టర్ మార్టి లూథర్ గారు, కుసుమ సుందర్ గారిని మీరు ప్రేమించి మరి పెద్ద కుమారుడు డానీ డాక్టర్గా వర్ధిల్లుతున్నాడు, వందనాలు. అలాగే తన డేవిడ్ డాక్టర్ వర్ధిల్లుతున్న విధానం కొందనాలు. వారి సత్యమని క్యాలిన్ బిడ్డలిద్దరిని ఇచ్చారు, ఆశీర్వదించారు. కుమార్తె డాక్టర్ క్యాథరిన్ డానియల్ వారికి కూడా బిడ్డలు ఎత్తున్నారు, వందనాలు. మరి నాయన నెలల నుండి సుఖమైన ప్రసవ్వాలి. అలాగే సోదరి కుసుమ గారు, వారి ఆరోగ్యం, వారి సోదరులు, ముఖ్యంగా వారి తల్లిగా దీర్ఘాయు కొరకు, కుటుంబాల అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగే తండ్రి ఆలూరు జోసెఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు, కుమారులు కుమార్తెలను దీవించండి. కానీ టింకు ఆశాలత బిడ్డలకు మంచి భవిష్యత్తు, ఆర్థిక విషయాలు మీరు ఉండండి. దయగల మా తండ్రి జాకబ్ జైకర్ గారు, కుసుమ సుందర్ గారు, నాయన ఇది అవసరాలు. కూరపాటి రత్న మంజులు గారు మరి హైదరాబాద్లో ఉంటున్నారు, అల్లుడు ఆరోగ్యం కోసం. ఉషా కిరణ్ దీర్ఘాయుతో తిరిగి రావాలని ప్రార్థన చేస్తున్నాం. దివ్య కొరకు, విక్రమ్ కొరకు, కళ్యాణి కొరకు, ప్రసన్న మేడం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. ఆయన నీకు వందనాలు. యు సుందర్రాజు గారు, సోదరి వై ప్రసాద్ గారు, వారి కుమార్తె న్యూజిలాండ్లో ఉంది. ఆ బిడ్డకు పరిశుద్ధ వివాహంలో తోడైనండి. సుందర్రాజు తల్లి తోబుట్టుని జ్ఞాపకం చేసుకోనండి. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, దీపిక దూరదేశం నందు కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తోత్రములు. కమలబాయి ఆరోగ్యము, ఆయుష్కాలం. మరి నీ దోసరాలు కుమార్తె లతా కిషోర్ దూరదేశంలో ఉన్నాడు, కుమారుడు దూరదేశంలో ఉన్నాడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, జ్యోతి బిడ్డలు, ఆర్థిక విషయాలు మీరు. నామా భారత గారికి నూతన ఆరోగ్యం. మిలితే కుటుంబం, స్వీటీ కుటుంబం, నామా డేవిడ్, మరి రాజ్కుమార్ కుటుంబం కొరకు, బుచ్చి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొనిగల కమలాకర్ వారి సతీమణి సన్నిధులు ఉన్నారు. హవిలా మరి నాయన ఆ బిడ్డ దయాలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసీలు కూడా. మరి పెదకాకాంలో జూనియర్ వచ్చల వారి చెల్లెలు. అలాగే లింగుంట సునీల్ తన సతీమణి, నలుగురు ఆడపిల్లలు ఆయన. మరి పాపమ్మ వారి కుమారుడు. అలాగే తండ్రి ముట్లూరులో మా మిత్రుడు 1 నుంచి 5 చదివిన పుల్లయ్య తండ్రి లేడు. చిన్నప్పుడే 5-10వ తరగతికి నడుము పడిపోయింది నాయన. వీళ్ళ బిడ్డలందరికీ ఇలాంటి కుటుంబాలకు మీరు తోడే, ఏ కొదువు లేకుండా ప్రేమించేవారు, సహాయం చేసేవారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. మరి నీ దాసుడు పలతోటి చిరంజీవుని సన్నిధి పిలువబడ్డ కుటుంబాలను దర్శించండి. పలతోటి జయరావు గారు, నయోమి గారికి, మరి వారి కుమారుడు జోసెఫ్ సతీమణికి యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు యోబ్ మాస్టర్ గారు, మరి చాలా చిన్న వయసులో నీ సన్నిధి పిలువబడ్డ టీచర్ గారికి, వాణి టీచర్ గారికి అండగొండండి. మరి కుమార్తె ఆశాలత జాషువాని ప్రేమించి బిడ్డని షామిల్ సైనిని కూడా దీవించండి. వరమ గారు ప్రతి ఉదయం మాతో మందిరం ఉండేవారు, వారిని సరిది పిల్లడు జయరావు గారి ధైర్యం. మరి ఆయన పూర్ణచందు భార్య బిడ్డలకి, ఆనంద్ భార్య బిడ్డలకి, రజనీ గారి భర్త బిడ్డలకి తోడైండమని వేడుకుంటున్నాం. పొలిమేరు వసంతరావు మాస్టర్ గారు నీ సన్నిధిలో ఉన్నారు. లీలమ్మ కొరకు, సుగుణ అమృతరావు తన సతీమణి గర్భఫలం. మరి నాయన నతానేలు, ఇందుమతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన ఇదిగో తండ్రి గోడమూడి రాయి గారు నీ సన్నిధిలో ఉన్నారు. శోభాదేవి గారికి ఆరోగ్యం, బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. బెనిత్ వరప్రసాద్ నీ సన్నిధిలో ఉండగా సతీమణి బిడ్డలు, తల్లితో బుట్లు జ్ఞాపకం చేసుకొని కుమార్తె వివాహమైంది. కుమారుడు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. కొల్లం భూషణ్ గారు నీ సన్నిధిలో ఉండగా రాజ్కుమార్ గారు, సునీత, సునీలు కుటుంబాలు మీరు దర్శించి దీవించండి ఆయన. సోదరి జై కొరకు, మురళి కొరకు, బిడ్డల కొరకు, సోదరి సునీత, రవి బిడ్డల కొరకు, వాణి, కమలాకర్ బిడ్డల కొరకు నాయన నీ దాసురాలు నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసురాలు ధోని రత్నకుమారి గారు కుమారుడికి వివాహం విషయంలో తోడై ఉండండి. ప్రేమ గారు తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మా ఇంటి ముందు ఉన్న పేతురు బిడ్డల కొరకు, దారా సంతోషమ్మ, రత్నం వారి మేనలుడి క్షేమం కొరకు, సుజానమ్మ దీర్ఘాయు కొరకు, ఆరోగ్యం దయచే, నొప్పులు బలహీనత. అరుణ్ కూడా యాక్సిడెంట్కి గురై నీ దయని బట్టి ఇల్లు చేరాడు, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. సోదరి ప్రసన్న, ఇమ్మానేలు మంచి భవిష్యత్తు కొరకు, గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలు గృహం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దాసుడు వాగులు రాజేంద్ర ప్రసాద్ జీవన కుమారి, మరి కుమారి పెద్ద కుమార్తె వివాహమైన చంద్రిక గర్భఫలం, చార్మి బాగా చదవాలని ఆయన బద్దెల చేయండి. నిర్మల గారి ఆరోగ్యం, కుమారుడి వివాహం, కుమార్తెను జ్ఞాపకం చేస్తున్నాం. బిల్ల సమాధానం, భయం, ఆందోళన, టైఫాయిడ్ దూరపరచండి. కుమార్తెకు గర్భఫలం, జానిత్రం దీవించి నీ దాసురాలు దీర్ఘాయువు దయచేయండి. వాళ్ళ నాయన దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం.
నాయన పెద్ద ప్రసాదరావు గారు, సోదరు రోజ్మేరీ గారి బిడ్డల కొరకు వేడుకుంటున్నాను. సోదరి కరుణ సూరిబాబు బిడ్డల కొరకు ప్రార్థన, మళ్ళీ గ్రీష్మాల కొరకు. సోదరి కంచెల పద్మలత గారు బ్లెస్సీ వివాహం కుమారుడు జ్ఞాపకం చేసుకుని, సురేష్ కొరకు సంతోషం బిడ్డలు ఆర్థిక విషయాలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా, ఆపదలో వ్యాధులు ఉన్నా వారిని సరిధిలో పెడుతున్నాం. పెద్దగా రాజారత్నం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జీవన కుమారి గురించి కూడా, జట్టి జీవన కుమారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అగపే డాక్టర్ గారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరోసారి కెరువు చెరువులు చదువు, పాషం గారి ఆరోగ్యం, కెరువు మరియు యూటీసీలో ఉండగా బిడ్డకు భవిష్యత్తు చదువుకు కావాల్సిన ఆర్థిక విషయాలు, ముఖ్యంగా సబ్జెక్టు మీద మంచి పట్టు నీ ఆత్మను బట్టి దయచేయండి. ఆయన కుమార్తె కూడా మరి బైబిల్ స్టడీలోనే ఉంది, గుంటూరు బేతేల్ కాలేజీలో. మయన్మార్ నుంచి వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని దీవించండి. శుభ్ర చదువు ఆరోగ్యంతో పాటు క్షేమం దయచేయండి, కాపుదల దయచేయండి. ఈ రాత్రి మా పడకల మీదకి వెళ్తుంటే తోడైనది. కేజీఆ గారి కొరకు, వారి కుమారుడు తండ్రి కొరకు, తోబుట్ల కొరకు, మేనగోళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మళ్ళీ నాయన రేపు ఉదయాన్నే నీ సన్నిధిలో లేచి ప్రార్థించుకోవడానికి, సాయంత్రం మళ్ళీ క్రీస్తు కుటుంబాలన్నీ సమకూడి నీ కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి సహాయం చేయి. మేము ఎవరినైనా మర్చిపోతే దయతో క్షమించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా వినహాలు మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థించండి. శోధనలు రీతి దృష్టి తప్పించి రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవైనావు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడైండునుగా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటి, నీవు నాతో ధైర్యము నిశ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని. అందరికీ వందనాలు. ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి, ప్రార్థన చేద్దాం. కిస్టాఫర్